ఇది క్రాప్వెల్ సీడ్స్ వారి వజ్రా అండి, కొత్త విత్తనం. ఇది తోట కూడా బాగా వెనక చిక్కేసిన తోట. ఇవాళ మేము వీడియో చేసేది వచ్చేసి మార్చి 8వ తారీఖు, మార్చి 7వ తారీఖు అండి. ఇప్పుడు కూడా మీకు ఇంతకీ ఈ తోటలో పచ్చికాయ కానీ గ్రీనరీ కానీ చాలా ఇదిగా ఉంది. పచ్చికాయ ఎంత ఉందో పండుకాయ కూడా సుమారుగా అంతే ఉంటుంది కుడి ఎడంగా. ఈ కాపు ఏంటంటే కింద నుంచి పై వరకు ఫస్ట్ కాయ ఏ విధంగా ఉన్నదో కింద కాయ కూడా అదే విధంగా ఉన్నది. అతి తక్కువ పెట్టుబడితో రైతు చాలా మంచి సేద్యం చేసిండండి. ఇది చిరుమరి గ్రామం. రైతు పేరు వచ్చి సామినేని రమేష్ అండి. చెప్పండి. 20,000 కాదంగా అయిపోద్దిగా సేదరాజుగా చేస్తండి వీడియో. అండి ఇది బ్రహ్మాండంగా బాగా వచ్చింది. ఏది వజ్రా అండి? వజ్రా అదే మనం తెచ్చింది నారు. నువ్వు కూడా వచ్చినావుగా. అది అదే అదే అదేనా? ఒకసారి మనం తళ్ళు బాగా గట్లే గట్టిగా వెళ్ళింది. బాగా వచ్చింది. ఇది చిన్న రకవాలు కదా. చిన్న రకం కదండి, చిన్న రకం అన్నాడుగా. ఆ రోజు నారు చిన్న రకం ఉంటే ఇక అన్ని రెండింటికి కలుతుందని చెప్పాలే. ఎట్లా బాగాలేదా? బారు బాగా వచ్చింది. ఆహ్వానం ఉంది వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడుదా పరిశుద్ధ ఆహ్వానం. చెప్పు. మోరేలే కానీ అదేలే దాందే ఉంది వస్తు వాళ్ళది. ఇంకా మంచి ముందుకు ఇంకా బాగున్నారు. కాదు ఆయన మండలం సిరిమరి గ్రామం, ఖమ్మం జిల్లా. ఈ వజ్రా అనే విత్తనం మేము లాస్ట్లో వేసినాం. ఈ మామూలుగా చిన్న రకం అనుకొని చెప్పి మాకు తెలియక వేరే వాళ్ళు చెప్తే తీసుకొచ్చి నారుంటే వేసినాం. బ్రహ్మాండం కాసింది. ఇప్పుడు మార్చి నెల ఎప్పుడు ఏ నెల ఉండేది మన అక్టోబర్ నెలలో, అక్టోబర్ లాస్ట్లో అందరు తోటలు అయిపోయినాయి. ఇక ఒక ఎకరం మంచిగా ఉంది ఖాళీగా ఉంది అని చెప్పి ఇలా వేసినాం. బ్రహ్మాండం కాసింది. ఈ టైంలో బాగానే పచ్చికాయ పండుకాయ బ్రహ్మాండంగా ఉంది. మీకు ఇప్పుడు తెగుళ్ళు ఎట్లా అనిపించినాయి పక్కదాని మీద పోల్చుకుంటే? తెగుళ్ళు తక్కువే. నల్లి అనేది మామూలుగా వస్తూనే ఉంది. ఇది మెయిన్ అసలు దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక్క తాలిగా కాలే కదా. మెయిన్ ఒక్క తాలిగా లేదు. గింజ కూడా మంచిగా ఉంది. కాటాలు కూడా చాలా బాగా వస్తాయి. చాలా బాగా గింజ. మీకు ఇప్పుడు మీ తోటి రైతులకు చెప్తారా మరి ఇదే ఈసారి ఈ ఊర్లో వేసుకోమని చెప్పేసి? మా ఊర్లో కూడా వేసారు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా మంచి వెరైటీ, ఇదే వెరైటీ మంచిగా వస్తుంది. క్వాలిటీ కూడా ఇదే క్వాలిటీతో వస్తాం మీకు. కాబట్టి పక్క రైతులకు కూడా చెప్పండి. మీ తోటి రైతులు కూడా ఇప్పుడు మీకు ఏమనిపించింది? ఇతరం వేసుకున్న తర్వాత వేసుకోవచ్చు అనిపించింది కదా? వేసుకోవచ్చు. తెగుళ్ళు కానీ కాపు కానీ మీరు కంపెనీ వాళ్ళు ఏదో చెప్తారులే కానీ మాకైతే ఓకే అనిపించింది. నేను చెప్పడం కాదు, మీ మనసుకి ఎట్లా అనిపించింది? నేను ఇప్పుడు కంపెనీ వాళ్ళు మాదేనా వేసుకోవచ్చు, ఇది వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు కదా, అది కాదు. కానీ రిజల్ట్ చూసినాం కాబట్టి మేము రైతు వారిగా నమ్మకంగా చెబుతున్నాం. అట్లా ఈ టైంలో లేట్గా వేసిన. మీ పేరు ఏంటంటే? రామారావు. మీది ఏ గ్రామం? సిరిమరి మండలం వచ్చి ఎక్కడండి? ముదిగొండ మండలం. మీరు ఇప్పుడు ఈ క్రాప్వెల్ కంపెనీ వారు వజ్రా విత్తనాలు తీసుకొచ్చి చేశారు కదా, ఎట్లా అనిపించింది మీకు? చాలా బాగుందండి. తాలిగా లేదు, కొంచెం నల్లి అనేది తక్కువే. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా ఉంది. గింజ ఉంది, గింజ శాతం ఎక్కువ వచ్చింది. తెగుళ్ళు కానీ పక్క రైతులు వాటి మీద పోల్చుకుంటే తెగుళ్ళు మీకు ఎట్లా అనిపించినాయండి? తెగుళ్ళు కొమ్మకుళ్ళుడు అనేది రాలే. అసలు కొమ్మకుళ్ళు అనేది లేదు దీనికి. తాలుగా అనేది లేదు. తాలుగా లేదు. తెగుళ్ళని తట్టుకుంది. విత్తనం అయితే మీరు పక్క రైతులకు చెప్తారు మంచిగా ఉందని చెప్పేసి. బ్రహ్మాండం. సరే, మంచి.